టెక్నికల్ ఇష్యూస్ ఎదురైనా వెనకడుగు వేయకుండా కేవలం 35 నిమిషాల్లో సమస్యను అధిగమించి విక్రమ్-1 రాకెట్ను నింగిలోకి పంపారు మన శాస్త్రవేత్తలు. పరిశోధనలకు ప్రధాని మోదీ గారు అందిస్తున్న అపారమైన ప్రోత్సాహానికి, భారత అంతరిక్ష సత్తాకు ఈ విజయం మరో సజీవ సాక్ష్యం. శ్రీహరికోటలా చప్పుడు చూస్తే గుండె జారిపోయినంత పనైంది. టైంకి కరెక్ట్గా విక్రమ్-1 రాకెట్ నింగికి లేవాల్సింది, కానీ ఆఖరి నిమిషంలో ఏదో టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయింది. శాస్త్రవేత్తల ముఖాల్లో టెన్షన్, కానీ మనోళ్లు తగ్గేదేలే అన్నట్టు గంటలోనే లోపాన్ని పట్టుకొని ఫిక్స్ కొట్టారట. అనుకున్న టైం కంటే ఒక 35 నిమిషాలు ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు విక్రమ్-1 రాకెట్ నిప్పులు కక్కుకుంటా ఆకాశంలోకి దూసుకెళ్లింది. ప్రయోగం సక్సెస్ కాగానే అంతా ఖుషి అయ్యారు. నిజానికి మన దేశంలో అంతరిక్ష పరిశోధనలకు, కొత్త ప్రయోగాలకు ప్రధాని మోదీ గారి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, అందిస్తున్న సపోర్ట్ మామూలుగా లేదు. సైంటిస్టులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ, ఫండింగ్లో ఎలాంటి లోటు రాకుండా చూస్తూ, వెన్నుముకగా నిలబట్టే ఇట్లాంటి ఆటంకాలు ఎదురైనా చీకటిలో అధిగమించి భారత్ ప్రపంచంలోనే విజయాల బాటలో నిలుస్తోంది. ఇది నిజంగా మన దేశానికి, ప్రధాని మోదీ గారి దార్శనికతకు దక్కిన మరో ఘన విజయం.